ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తే కోల్కత్తాలో డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం, ఆ ఘోరం ఎంతో మనసును కలిసివేస్తూ ఉన్నది. బాధాకరమైన విషయం ఏంటంటే తన జీవితంలో ఎన్నో కలలు కనేది తను, కానీ నిర్ధారంగా ఆమెని అత్యాచారానికి గురి చేసినటువంటి వ్యక్తులు కొంతమంది మనం చూస్తున్నాం. ఎందుకు ప్రపంచంలో లోకంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? కారణం ఏంటి? కేవలము కామ వాంఛ అనగా కామ కోరిక. తద్వారా ఎంతోమంది జీవితాలను ఈ లోకంలో మనం చూస్తే నష్టపోతూ ఉన్నారు. వాళ్ళంతా యవన జీవితంలో తల్లిదండ్రుల చేతికి ఎదిగి వచ్చి ఆ పిల్లలు ప్రయోజకులుగా మారే సమయంలో కొంతమంది దుర్మార్గంగా కరుడుగట్టిన దొంగల్లాగా కామ కోరికతో, కామ తలంపుతో, కామతత్వంతో నిండిపోయి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను ఈరోజు నాశనానికి గురి చేస్తూ ఉన్నారు. వాక్యంలో కూడా రాయబడింది. రండి, మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి, చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును. ఒక స్త్రీని ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తారో వెంటనే తన హృదయంలో కోరిక కలుగుతూ ఉన్నది. కోరిక కలగగానే ఆ మోహపు చూపు ద్వారా ఎదుటిన్న వ్యక్తిని లేదా ఆ వ్యక్తి ఏం చేస్తా ఉందంటే ఆ వ్యక్తురాలను తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతో ఘాతుకానికి పాల్పడతా ఉన్నారు. బైబిల్లో రాయబడింది, ఒక స్త్రీని లేదా పురుషుని మోహపు చూపుతో చూచినట్లయితే అతడు ఆ క్షణమందే వ్యభిచార పాపం చేసిన దాంతో సమానమని బైబిల్లో రాయబడింది. ఈరోజు లోకంలో ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దిశ హత్య కేసు కింద మనం చూస్తే ఆ కేసు కూడా భయంకరమైన సంఘటన మనం అందరం చూసాం. కానీ ఈరోజు ఏమండి, 15 ఆగస్టు వచ్చింది, జెండా వేసుకున్నాం, కానీ దేశంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాము. రాను ఎలా జరగబోతుందో తెలియదండి. ఇంత మరి భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బ్రతికే ఈ దేశంలో ఇలాంటి అన్యాయాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయంటే ఎంతో బాధాకరమైనటువంటి విషయం. గమనించండి ప్రియులారా, కేవలము ఈ కామ వాంఛ కొరకు, కామతత్వం కలిగినటువంటి వారు మరి ఈ క్రియలు చేస్తారని బైబిల్లో ఉన్నది. కాబట్టి ప్రియులారా గమనించండి. మరి ఆ డాక్టర్ కూడా ఎన్నో కలలుగా ఉండొచ్చు తన జీవితంలో, తన కుటుంబంలో, మరి తన తల్లిదండ్రులు కూడా ఎన్నో కలలుగా ఉండొచ్చు. కానీ ఈరోజు ఆ కళలన్నింటినీ కూడా కళల్లాగే మిగిల్చేశారు కొంతమంది. కాబట్టి ప్రియులారా గమనించండి, వాక్యంలో రాయబడింది కనుక వాక్యాన్ని ధ్యానించిన మనము ఆ కేసు తవ్వే కొద్దీ ఎన్నో నిజాలు బయటకు వస్తూ ఉన్నాయంట. చూడండి, ఎంతమంది ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు, ఎంతమంది ఆ అమ్మాయిని బాధ పెట్టి చూడు భయంకరంగా చిత్రహింసలు చేసి అలా చంపడానికి కారణం తెలుసా? కేవలం కామ వాంఛ, కామ కోరిక తీర్చుకోవడానికి ఈరోజు రకరకాల వయసు కలిగిన వారు కూడా, చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, వారికి నచ్చినట్టు ప్రవర్తిస్తూ దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా వాక్యం చెప్తుంది, అలా చేయడము తప్పు. దాన్ని ఎవ్వరు కూడా సమర్థించరు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ అలాంటి కామ తలంపు కలిగి, కామ తత్వం కలిగి ఉంటే మార్పు చెందుదాం, మార్పులోకి వద్దాం. ఒకవేళ ఈ వీడియోను చూస్తున్నట్లయితే అటువంటి కోరికల్లో, అటువంటి తత్వంలో ఉన్నట్లయితే, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఒకవేళ ఉన్నట్లయితే మార్పు చెందుదాం. క్రీస్తు పరిచారకులుగా, దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.